క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్. బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను చట్టం. ఇది ప్రజల బడ్జెట్. తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్న ప్రధాని. పేదలు రైతుల సంక్షేమానికి బడ్జెట్ లో ప్రాధాన్యత. దేశాభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగు. వికసిత్ భారత్ ను ప్రతిబింబిస్తోందన్న చంద్రబాబు. బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ చికిత్సలా ఉంది. ఆర్థిక సంక్షోభంపై ఎలాంటి చర్యలు లేవు. కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ విమర్శలు. బడ్జెట్ లో తెలంగాణకు చోటు లేదా? ఇలాంటి వైఖరితో వికసిత్ భారత్ సాధ్యమా? కేవలం 3 రాష్ట్రాల బడ్జెట్లా ఉందన్న హరీష్ రావు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల బడ్జెట్లా ఉందన్న కాంగ్రెస్ ఎంపీలు. బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం. బీహార్ ఎన్నికల బడ్జెట్లా ఉంది. బీహార్ లో రాజకీయ లబ్ధి కోసమేనన్న మహేష్ గౌడ్. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి. ఏపీలో షిప్ బిల్డింగ్ కోసం ప్రయత్నిస్తున్నాం. జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కామెంట్స్. ఏపీ ప్రజల తరపున నిర్మలకు ధన్యవాదాలు. రాష్ట్రంలో అదనంగా మరో 7 ఎయిర్పోర్ట్లు. మరిన్ని నిధులు తెస్తామన్న రామ్మోహన్ నాయుడు. బడ్జెట్ లో బీహార్ కు కేంద్రం వరాలు. మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం. ఓ మంత్రికి వ్యతిరేకంగా 8 మంది ఎమ్మెల్యేల భేటీ. సమావేశంపై సీఎం, టీపీసీసీ చీఫ్ ఆరా. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్న సీనియర్లు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ అంతర్గత వ్యవహారం. ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదు. ఇంకా 3.5 ఏళ్లు వేచి చూస్తామన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజం కాదు. జడ్చర్ల ఎమ్మెల్యే విందుకు ఆహ్వానించారు. అక్కడ అనేక అంశాలపై చర్చించారన్న మల్లు రవి. మంత్రులతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ. 9 గంటల పాటు సాగిన సమావేశం. కేంద్ర బడ్జెట్, రాజకీయ అంశాలపై చర్చ. బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. కులగణనపై రేపు, ఎల్లుండి కేబినెట్ సబ్ కమిటీ భేటీ. 5న ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తామన్న పొన్నం. ఎలక్షన్లున్నాయనే రైతు భరోసా డ్రామా. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ వాళ్లు దొరకరు. తులం బంగారం ఏమైందని నిలదీయాలన్న కేటీఆర్. శ్రీవారి పరికామణిలో టీటీడీ చైర్మన్ తనిఖీలు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశం. అనంతరం లడ్డూ విక్రయ కేంద్రం పరిశీలన. మా కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారు. పెమ్మసాని కార్పొరేటర్ స్థాయికి దిగజారిపోయారు. 4గురిని టీడీపీలో చేర్చుకున్నారన్న అంబటి. కూటమి అరాచకాలకు అవధులు లేవు. వైసీపీ సానుభూతి పట్ల ఇళ్లను ధ్వంసం చేశారు. అధికారంలోకి వస్తే బదులు తీర్చుకుంటామన్న భూమన. తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణ. ఘటనా స్థలిని పరిశీలించిన కమిషనర్ సభ్యులు. జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో విచారణ. క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్.